ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? వంశీ, ఎవరు కాదన్నా మన పెళ్లి జరుగుతుంది. లేచి పోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే వీళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయి మన పెళ్లి మనమే చేసుకుందాం. అది పిరికితనం అవుతుంది. ధైర్యం ఉండి మాత్రం నువ్వు చేసిందేమిటి? మా వాళ్ళు అన్నన్ని మాట్లాడుతుంటే. సారీ మంగ, మన పెళ్లి వేరే ఏ కారణంతో ఆగిపోయినా నా మగతనం చూపించి నేను పెళ్ళాడేవాడిని. కానీ ఈ పెళ్లి ఆగిపోయింది నాకు ఆస్తి లేదనో, అంతస్తు లేదనో, మగసిరి లేదనో కాదు, తండ్రి లేడే. చేతులు లేని వాడిని చూసి లోకం నవ్వితే వాడు చెంపదెబ్బ కొట్టలేడు. నా పరిస్థితి కూడా అంతే. దండాలనమ్మా. ఏంటి సూర్య ఎలా వచ్చావు? మా అమ్మాయికి పెళ్ళండమ్మా. ఏది మన నాగమణికి? అవునండమ్మా. మొదటి శుభలేక తమరికి ఇద్దరు వచ్చానండమ్మా. అలాగా? పొద్దున్నే మంచి శుభవార్త చెప్పావయ్యా. ఏ నర్సిగా, మన సూర్యకి 10 కొబ్బరికాయలు పంపించు. అలాగేనమ్మా. కుర్రాడి దేవురు కొబ్బరిలంకండి. ఏం చేస్తున్నాడు? వ్యవసాయం పని చేసుకుంటాడమ్మా. అలాగా? ఏమాత్రం కట్నం ఇస్తున్నావేంటి? ఎంతో లేదమ్మా. ఓ 110 ఇచ్చి ఓ పాడే విత్తనాను. ఈ డబ్బు పెట్టి మంగళసూత్రాలు చేయించు. అలాగేనమ్మా. వస్తానమ్మా. మంచిది. చెయ్యి. ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు కూడా పోయి నా పెళ్లి మాత్రం చేయకు. ఎందుకు చెయ్యాలి? నేను నీకేమవుతానని? నీ పెళ్లి నా చేతుల్లో ఏముంది? పోనీ నా చావు నీ చేతుల్లో ఉంటే ఇయ్యి. ఊళ్ళో అందరికీ పసుపు తాళ్ళిస్తావుగా, నేను నీకు పెద్ద చుట్టాను కనుక పెద్ద తాడి, దాంతో ఊరేసుకుని చూస్తాను. మంగా, ఏమిటా మాటలు? మాటలే కాదు, చేతుల్లో కూడా చూపిస్తాను. ఇదిగో అత్తయ్య, నువ్వు నా పెళ్లి చేయకపోతే ఇదే చివరి చూపు. నేను నిజంగానే చచ్చిపోతాను. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకు. నీ పెళ్లి నేను చేస్తాను. ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో, ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు. గోరింక నవ్వుల్లో గోరింక పంటల్లో ఎన్నో బాసలు. పులిపించే చలిలో మది మురిపించే గిలిలో, చలిగాలి కొట్టాల చెలరేగిపోవాలలాయిలాయిలో. ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో, ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు. గోరింక నవ్వుల్లో గోరింక పంటల్లో ఎన్నో బాసలు. పులిపించే చలిలో మది మురిపించే గిలిలో, పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో, చిలిగాలి కొట్టాల చెలరేగిపోవాలలాయిలాయిలో. ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు. తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి, తడిగా పొడి తడిగా నమకాల తాకితే, తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు, తడిగా మడి తడిగా తొలి హద్దు దాటితే, తెరిచేయనా ఆదర చాపని, విడదీయని ఓ విడదీయనా, తపనలే తగలని తాయిలాయిలాయిలో.
ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు. కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై కదిపి నేను కుదిపి కేరింతలాడితే ఊరించకే ఊయలూగించకే మనులే కుదరని వెన్నెలమ్మలాయిలాయిలో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు. మురిపించే చలిలో మది మురిపించే గిలిలో పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయిలాయిలో. కోస్తాంధ్రాలో పెను తుఫాను సూచన. అబ్బాయిని మంచి ప్రయోజకుని చేశావు సుమిత్ర. ప్రయోజకుణ్ణి చేయగలిగానే కానీ మీ మీద వాడి ద్వేషాన్ని మాత్రం తగ్గించలేకపోయానండి. మరి నేను వాడికి చేసిన ద్రోహం తక్కువ. నీకు మాత్రం నువ్వింత దగ్గరకు వచ్చాక కూడా నేను నీకు దగ్గర కాలేకపోతున్నాను. విడిపోవలసిన వాళ్ళు మమకారాలు పెంచుకోకపోవటమే మంచిదండి. పెంచుకుందామన్నా తెగిపోని. ఏమండి ఆగండి. మిమ్మల్ని మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు కూడా ఉండండి. ఇది మీ ఇద్దరూ తేల్చవలసిన విషయం. మన ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. తండ్రి ఎవరో తెలియకేగా వంశీ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు చెప్తానండి వంశీ తండ్రి ఎవరో. మీరే వంశీ తండ్రి. ఎందుకండి అలా కంగారు పడతారు? వంశీని మనం దత్తత చేసుకుందాం. అప్పుడు మీరేగా వంశీకి తండ్రి. నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ కోరలేదు. మొదటిసారిగా చివరిసారిగా కోరుతున్న కోరిక. దయచేసి కాదనకండి. పాతికేళ్లు పెంచిన కన్న కొడుకుని దత్తత ఇమ్మని కోరడం కోరకూడని కోరికే. ఇది నేను తల్లిని కావడానికో మిమ్మల్ని మీ బిడ్డ నుంచి దూరం చేయడానికో నేను కోరడం లేదండి. పసివాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని పండంటి జీవితం అనుభవించవలసిన వాళ్ళు. వాళ్ళ క్షేమం కోరి ఏమంటారు? మంచి మనసుతో మీరే నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. మీరేమంటారు? నువ్వు అంతగా అడగాల రత్నం. దత్తత చేసుకున్నా చేసుకోకపోయినా వాడు మన కొడుకే.
ఏమిటి వీళ్ళు మన సీతారత్నం గారు సూర్యరావు గారేనా? ఎవరు? ఏంటిది? నా కళ్ళేనా? ఇదంతా నిజమే.